కొట్టేయడం, దానికోసం కోర్టులో డ్రామాలు తప్పించి ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇది బీసీలకు సంబంధించిన అంశం కాదు. అప్పుడు బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుందని భయపడ్డారు. ఇప్పుడు భయపడాల్సింది ఎవరు? రాక రాక నరేంద్ర మోడీ అనేవాడు జీవితంలో 70 ఏళ్ల నుంచి రిజర్వేషన్ల వలన నష్టపోయాము అని గొల్లుమంటున్న ఓసీల్లో ఉన్నటువంటి పేదలకి రాక రాక లభించిన ఒక అవకాశం 10%. ఇది ఈడబ్ల్యూఎస్లో ఉన్న అందరికీ వర్తించాలి. అక్కడే దాదాపుగా 70-80 కులాలు ఉన్నాయి. మళ్ళీ రిజర్వేషన్ లభించని కులాలు కాపుల్లోనూ ఉన్నారు. కాపులకి వర్తిస్తుంది ఇది. కానీ కాపులకే వర్తించాలి అంటే ఎట్లాగవుతుంది? 5% అంటే మిగిలిన కులాలకు కూడా వర్తించాలనా? మరి అంతే కదా, 10% అందరికీ కదా ఇచ్చింది, కాపులకని కాదు. 10% అందరికి. ఓకే. మరి అందులో వీళ్ళు 5% తీసేసుకుంటే మిగతా వాళ్ళు నష్టం కదా. వాళ్ళు ఎవరిని ఇక్కడ ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చేసేయచ్చు. ఇది దాంట్లో ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది కోర్టులో అఫిడవిట్టే కదా, వేసేస్తారు, పోయేదేముంది. కోర్టు దాన్ని అంగీకరిస్తుందా లేదా? మిగిలిన కులాల నుంచి వ్యతిరేకత రాదా? ఇప్పుడు వచ్చిన పిటిషన్ అదే కదా, దానికి ఎవడు యాజిటేట్ చేసేది? అది ఇద్దరికి న్యాయం చేసినట్టు ఉంటది వీళ్ళకి. ఎందుకంటే అటాక్ కోసి కొట్టేస్తుంది కోర్టు. అవునా? కోర్టు యాజ్ పర్ నామ్స్ అయితే ఒక రిజర్వేషన్ 10% అందరికి ఇచ్చింది, ఒకరికే ఇస్తానంటే ఒప్పుకుంటుందా? అదే కదా, ఒప్పుకోదు. ఆ తర్వాత ఎట్టాగు జరుగుద్ది. కానీ మేము ఇచ్చాము